శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కుంభరాశి వారికి శత్రువులు ఎక్కువగా పెరగడం జరుగుతుంది. మీరు ఎదుటి వారికి ఎవరికైనా మంచి చేద్దామని ఆలోచించినా దాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా తిరిగి అది మీకు నష్టం కలిగించే విధంగా రావడం జరుగుతుంది. లగ్నంలో మీకు రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఇది అందరూ కూడా మీలో ఉన్నటువంటి స్వార్థాన్ని మీ స్వలాభం కోసం చేస్తున్నారనే భ్రమలో ఉంటారు తప్ప మీరు చెప్పే మంచి విషయాలు 10 మందిని బాగు చేద్దామనే మీ ఆలోచనని ఎవరు అర్థం చేసుకోలేకపోవడం వల్ల చాలా వరకు మీరు ఇటువంటి ఇబ్బందులు కలగడం జరుగుతుంటుంది. ఏదో ఒక సమస్య మీకు అంటే ఏదో ఒక బలహీనత మీకు జీవితంలో అది ఎక్కువగా వెంటపడుతూ ఉంటుంది. దాన్ని వదులుకోవాలన్నా వదిలించుకోలేకపోతుంటారు, మారాలన్నా మారలేకపోతుంటారు. ఈ విధంగా ప్రస్తుతం రాహు మిమ్మల్ని చాలా స్ట్రగుల్కి గురి చేయడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల కొంత ఆర్థిక నష్టాన్ని పొందుతూ ఉంటారు. ఒకరు పొందవలసిన దాన్ని వేరొకరు పొందడం వల్ల అంటే మనకి సంబంధం లేని వ్యక్తులు, ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు బాగుపడుతుంటారు, వారి వల్ల మీరు నష్టపోతూ ఉంటారు. ఎవరైతే సొంత వ్యక్తులు ఉంటారో వాళ్ళు నష్టపోతుంటారు, వారికి సరిగ్గా మీరు న్యాయం చేయలేకపోతుంటారు. ఒకసారి ఈ యొక్క అంతర్గత మదనం చేసుకుంటూ మీలో ఉన్నటువంటి బలహీనతల్ని, అది ఏదైనా వారి వారి స్థాయిని బట్టి ఏదో ఒకటి ఉంటుంది, దాని నుంచి మీరు సంపూర్ణంగా బయటపడితేనే తప్ప తిరిగి మీ యొక్క బాధ్యతలు నిర్వహించడంలో కానీ మీ కుటుంబాన్ని సరిదిద్దే ప్రయత్నంలో కానీ అది చేయడం కష్టమవుతుంటుంది. కాబట్టి ముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటే మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మరి కుటుంబ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు మీ కుటుంబం అన్నా మీకు దూరంగా ఉంటుంది, లేదంటే మీరన్నా మీ కుటుంబానికి దూరంగా ఉండి విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. దీనివల్ల కొద్దిగా అదనపు ఖర్చులు, ఏదో విధంగా ధన వ్యయం జరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు మీ యొక్క అభిప్రాయంతో ఏకీపించడమాట, ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటారు తప్ప వాళ్ళు మీకు సహకరించే అవకాశం అన్నది చాలా వరకు అది ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రస్తుతం మీకు శుభకరంగా ఉన్నటువంటి ఏకైక గ్రహం కుజగ్రహం. చతుర్థ స్థానంలో ఈ వారమే ప్రవేశించిన కుజ భగవానుడు స్థిరాస్తిపై ఉన్నటువంటి సమస్యలు కానీ, అన్నదమ్ములతో ఉన్న విభేదాలు కానీ, వృత్తిపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి చాలా సమస్యలకి కొంత పరిష్కారం లభించే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో స్థానచలనం కూడా జరగవచ్చు. ప్రస్తుతం మీరున్నటువంటి స్థానాన్ని వదిలిపెట్టి వేరొక స్థానానికి రావాల్సి ఉంటుంది. బట్ అది కష్టమో నష్టమో అయినా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని మారడం జరుగుతూ ఉంటుంది. 5వ స్థానంలో రవి భగవానుడు వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, సడన్గా వృత్తి లాస్ అవ్వడం కానీ, సస్పెండ్ అవ్వడం కానీ, వృత్తిపరమైన ఇబ్బందులు కానీ జరిగే అవకాశం ఉంది. మీరు చేసే చిన్న మిస్టేకు అది పెద్ద మిస్టేక్గా మార్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో అది చిన్న పొరపాటు మీకు చాలా కష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. పైపెచ్చి ఇప్పుడు 6వ స్థానంలో ఆల్రెడీ గురువు శుక్రగ్రహాలు ఉండడం వలన అటు దగ్గర బంధువులు కూడా మీకు వ్యతిరేకంగా మారడం, ఇప్పుడు బుధుడు కూడా అక్కడ ప్రవేశించాడు. అంటే 6వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు అది శత్రు రూపాన్ని ఇబ్బంది పెడుతుంటాయి, రుణ రూపాన్ని ఇబ్బంది పెడుతుంటాయి, కొంతమందికి హెల్త్ పరంగా అనారోగ్యపరంగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అంటే 6వ స్థానంలో శుభగ్రహాలు ఎప్పుడు ఫెయిల్యూర్ కలిగిస్తుంటాయి, అదే పాపగ్రహాలు ఉంటే సక్సెస్ని ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు 6 శుభగ్రహాలు అక్కడ రావడం వల్ల ఇది కొంతవరకు విద్యార్థులకి కొంత ఉపయోగాన్ని కలిగించే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ రిటన్ ఎగ్జామ్స్ రాస్తూ ఓ మెడికల్ సీట్ కోసం, లేదంటే ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కోసం ప్రవేశిస్తుంటే అది భగవంతుడి దయ వల్ల విద్యార్థులకు మాత్రం ఇది కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. ఇది వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా సహకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి నిదానంగా అయినా సరే ఓర్పుతో మీరు ఎదురు చూస్తే మీరు అనుకున్నటువంటి కాలేజీలో సీట్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుంభరాశి వారు మీలో ఉన్నటువంటి బలహీనతలను తగ్గించుకుంటే తప్ప మీ జీవితంలో అభివృద్ధి అన్నది రావడం కష్టం అవుతుంది. టోటల్ మనీ వేస్ట్ అవుతూ ఉంటుంది. అది ఒకసారి పరిశీలించుకొని మారతారని ఆశిస్తూ, మరి ప్రస్తుతం గోచార రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నవారు అంటే ఏదైనా ప్రతి సమస్యకి కూడా శని భగవానుడు ఒక్కడే కారణం అవడం, అలాగే అదృష్టాన్ని ఇవ్వడానికి గురుగ్రహం ఒక్కటే కారణం కాదు. బట్ ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలంటే ముందుగా మనం ఏ గ్రహం యొక్క అనుగ్రహం పొందాలన్నా
రవిగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అందుకనే ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతిరోజు కూడా ప్రథమంగా ఈ సూర్య నమస్కారం చేసుకోవడం, వీలున్న వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల రవి అనుగ్రహిస్తాడు. రవి అనుగ్రహించినప్పుడు అటు ప్రభుత్వం సహకరిస్తుంది, పెద్దవారు సహకరిస్తారు, మెయిన్గా ఆరోగ్యం కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో స్త్రీ పురుషులన్న భేదం లేదు, ఇద్దరు కూడా సూర్య భగవాను ఆరాధించడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అయితే మనం ఏ పని చేయాలన్నా కూడా శని యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉండాలి. అటువంటి శనిగ్రహ అనుగ్రహం సులభంగా పొందాలనుకున్న వాళ్ళకి ఈ వారం చివరిలో శనివారం రోజు అంటే 27వ తారీఖున శని త్రయోదశి రాబోతుంది. ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా మీరు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలైనా, ఇండిపెండెంట్గా ఉన్న నవగ్రహాల్లో అయినా ఆ రోజు విధి విధానంగా శని భగవానునికి అభిషేకం లాంటిది చేయించవలసి ఉంటుంది. అది స్వతంత్రంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి పురోహితుల ద్వారా, ఆ గుడి యొక్క పద్ధతి ద్వారా 1 by 1 అంటే ఒకరి తర్వాత ఒకరు ఆరాధించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఒకరు ఏదో పువ్వులు పెట్టి పూజ చేస్తుంటాడు, ఒకడేమో నువ్వులు వేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ వేస్తుంటాడు. ఇలాగా అది శనికి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది క్రమశిక్షణ లేకపోవడం అన్నది శని భగవానికి చాలా ఇబ్బంది కలిగే విషయం. కాబట్టి ఏ సమయంలో అయితే మనకి ఎప్పుడైతే శనివారం శనిహోర ప్రారంభమైందో అది 1 by 1 శనికి డిస్టర్బ్ లేకుండా క్రమశిక్షణతో ఈ అభిషేకం చేసుకోవడం. అభిషేకం అయిన తర్వాత కంపల్సరిగా మీరు ఏ దేవాలయంలో పూజ చేస్తారో ఆ దేవాలయంలో ప్రధాన దేవతను కూడా అర్చించి, అంటే వీలైతే శివాలయంలో అభిషేకం చేయించుకొని ఆ రోజంతా కంపల్సరిగా నియమంగా ఉండాలి. శని అభిషేకం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి టిఫిన్ చేయడం, మామూలుగా నిత్య కార్యక్రమాలు ప్రారంభించకుండా చాలా నియమంగా సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఆయిల్తో చేసినవి చాలా వరకు అవాయిడ్ చేయడం, చాలా సాధారణమైన జీవితాన్ని గడపడం, వీలైతే ఆ రోజు నేల మీద పడుకోవడం. మర్నాడు ఆదివారం కాబట్టి 90% ఆదివారం కూడా ఆ నియమాన్ని మీరు పాటించవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఈ 2 రోజులు కూడా సంపూర్ణంగా మీరు చాలా సింపుల్ లైఫ్ అనుభవించడం వల్ల ఆటోమేటిక్గా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి సులభంగా పొందడం జరుగుతుంటుంది. మామూలులో చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక పర్వదినాల్లో చేసుకున్నప్పుడు ఆ ఫలితం మరింత అధికమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ వారంలో వచ్చే శని త్రయోదశి, ఆ మన్నాడు వచ్చే ఆదివారం 2 రోజులు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీరు అటు సూర్య భగవానుడి అనుగ్రహం, శని భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకి చాలా సులభంగా పరిష్కారం లభిస్తుంది. స్వస్తి.